సో స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు దీనికి తగినటువంటి ల్యాబ్స్ కానివ్వండి, రీసెర్చ్ ఫెసిలిటీస్ కానివ్వండి, మీకు సైంటిస్ట్ కావాలనుకుంటే ఆస్పైరింగ్ వుడీ మైండ్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎలిజిబిలిటీ ఏముండాలని తీసుకున్నప్పుడు ఐజర్స్లో మెయిన్ 3 అడ్మిషన్స్ ఛానల్స్ ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ ఛానల్ వచ్చేసి KVPY ఛానల్. ఓకే, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రెండో ఛానల్ వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాసి ఉంటారో దాని స్కోర్ ద్వారా దాంట్లో మంచి ర్యాంక్ కానీ వచ్చినట్లయితే వాళ్ళు దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డులో గుడ్ మార్క్స్ వచ్చుండి, అదేవిధంగా ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీన్నే IIT అంటారు, దీంట్లో పాస్ అయి ఉంటారో మంచి బోర్డ్ స్కోర్ కానీ ఉన్నట్లయితే తద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 మార్గాల్లో ఐజర్ అడ్మిషన్స్ అనేది అవుతుంది. సో దీని యొక్క అడ్మిషన్స్ మే జూన్ నెలలో ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా దీని గురించి మరిన్ని డీటెయిల్డ్ వీడియోస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి IIT 2025 కూడా మనం సవివరంగా తెలియజేస్తుంటాం అనమాట.